ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉగాది పండుగకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. యుగాది అనే పదమే యుగమునకు ఆది అనే పదమే ఉగాదిగా మారింది. దీన్నే సంవత్సరాది అని కూడా పిలుస్తాం. తెలుగు సంవత్సరం ఆరంభం అయ్యే తిథి గనక చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథిని ఉగాది అంటారు. సూర్యోదయ సమయానికి చైత్ర శుక్ల పాడ్యమి ఉన్న తిథినే ఉగాది పండుగగా ఆచరించాలి. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి అని హేమాద్రి నిర్ణయం. కాబట్టి సూర్యోదయం ఉన్న సమయాన చైత్ర శుక్ల పాడ్యమి ఉండాలి. అదే సంవత్సరాది. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ వేళ ఈ సృష్టిని సమగ్రంగా చేశాడు. చైత్రశుద్ధ పాడ్యమి తిథి నాడు ఉపవాసముండి బ్రహ్మను పూజించిన వారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు. ఒకవేళ చైత్రమాసం అధిక మాసంగా గనక వస్తే ఆ అధిక మాస ప్రారంభం నాడే ఉగాది జరుపుకోవాలి. అంతేగాని నిజ చైత్రమాసంలో జరుపుకోకూడదు. ఇప్పుడు అసలు ఉగాది పర్వదినాన్ని మనం ఎలా జరుపుకోవాలి, ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు చెప్పుకుందాం. ఉగాది రోజున సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని తలకి శరీరానికి నువ్వుల నూనె రాసుకొని కాసేపు ఆగి కుంకుడుకాయల రసంతో తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో ఒక చెంచాడు ఆవు పాలు గనక పోసుకొని ఆ నీటితో స్నానం చేస్తే గంగానది స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఆ తర్వాత నూతన వస్త్రాలు ధరించాలి. నుదుటిన కుంకుమ కానీ విభూది కానీ ధరించాలి. ఇంటి దర్వాజలకి మామిడి తోరణాలు కట్టాలి. ఈ రోజున తప్పకుండా గణపతిని ముందుగాను, ఆ తర్వాత కులదైవాన్ని, ఆ తర్వాత ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ రోజున తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేయాలి. ఈ రోజున లక్ష్మీదేవి లోక సంచారం చేస్తుంది. లక్ష్మీ అమ్మవారిని షోడశోపచారాలతో కానీ లేదా పంచోపచారాలతో కానీ పూజించాలి. అమ్మవారిని తెల్లని, ఎర్రని, పసుపు రంగు పువ్వులతో పూజిస్తే సకల సంపదలు లభిస్తాయి. సంపద అంటే ధనం మాత్రమే కాదు, ఆయువు, ఆనందం, జ్ఞానం, మోక్షం, సంతానం, ధనం, ధాన్యం ఇవన్నీ కూడా సంపద కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా అమ్మవారిని పూజించడం వల్ల లభిస్తాయి. ఉగాది రోజున శివునికి అభిషేకం చేయాలని శాస్త్రం చెబుతుంది. శివునికి అన్నంతో అభిషేకం చేసి ఆ అన్నాన్ని ప్రసాదంలా స్వీకరించాలి. పంచామృతాలతో శివుణ్ణి అభిషేకించి ఆ అభిషేక జలాన్ని పంచామృతాలని తీర్థంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నపానీయాలకి లోటు ఉండదు. ఈ రోజున తప్పకుండా వేప పూతతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని తినాలి. దీన్నే నింబ కుసుమ భక్షణం అని కూడా అంటారు. ఇది ఒక ఔషధం. శాస్త్రం ప్రకారం కొత్త చింతపండును నీటిలో పిసికి గింజలు, ఉట్లు, తొక్కలు లేకుండా తీసి చిక్కని చింతపులుసుని తయారు చేసుకోవాలి. ఇందులో శుభ్రపరిచినటువంటి వేప పూత వేయాలి. అందులో కొద్దిగా బెల్లం ముక్క వేసి దాన్ని కరగనియ్యాలి. కాస్త నెయ్యి వేసి కలియబెట్టాలి. దీనిని నేరుగా తాగకుండా దైవానికి నివేదన చేసి ఆ తర్వాత ఇంట్లోని వాళ్ళు స్వీకరించాలి. ఈ వేపపూత స్వీకరించడం వల్ల ఆయువు, వజ్రంతో సమానమైన దేహం, సంపదలు చేకూరి సంవత్సరమంతా సుఖంగా ఉంటారని పెద్దల సూచన. ఈ కాలంలో శాస్త్రంతో పని లేకుండా ఇంకా కొన్నింటిని ఇందులో చేర్చుకొని ఇది షడ్రుచులకు సంకేతమని సమన్వయించుకోవడం ఆచారమైంది. మామిడి ముక్కలు, ఉప్పు, చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, తేనె కూడా కొందరు కలుపుకుంటారు. ఇంకొందరైతే మిరియాల పొడి లేదా మిరపకాయ ముక్కలు వేస్తారు. మసాలా దినుసులు కూడా వేసేవారున్నారు. కానీ ఈ ఉగాది పచ్చడిలో మసాలా దినుసులు, ఉప్పు వాడకూడదు. వసంత ఋతువు ప్రారంభంలో దొరికే వేప పువ్వు, బెల్లం, చింతపండు కలిపి సేవించడం రాబోయే కాలానికి స్వాగతం చెప్పడమే అవుతుంది. ఈ రోజున తప్పకుండా ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగం చెప్పిన వారికి తోచినంత దక్షిణ ఇవ్వాలి లేదా వినయంగా ఒక నమస్కారం చేయాలి. ఈ రోజున అన్నదానం చేయడం ఉత్తమం. అన్నదానంతో సమానమైనటువంటి పుణ్యం మరొకటి లేదు. ఆవు పాలు శివునికి నివేదన చేసి
ఆ పాలని తలపై జల్లుకున్న, ఒంటికి రాసుకున్న గంగా స్నాన ఫలితం పొందుతాము. ఈ రోజున ఆవులను భక్తితో పూజించండి. గోవుల చుట్టూ ప్రదక్షిణ చేయండి. గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. గోవులను పూజించే వారింట్లో లక్ష్మీదేవి ఉంటానని చెప్పింది. గోవులకు, మిగిలిన పశువులకి గడ్డిని ఆహారంగా వేయండి. పక్షులకు ధాన్యం గింజలు వేయండి. ఈ రోజున తల్లిదండ్రుల మరియు పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.